యెషయా గ్రంథము 58వ అధ్యాయములో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అదేంటంటే 58వ అధ్యాయము 13వ వచనములో, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయగయు వ్యాపారము చేయగయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. అంటే ఉపవాసం అంటే దేవునితో సహవాసం. సహవాసంలో ఉన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు దేవునితో ఏం మాట్లాడతాం? ప్రభు ఈ వ్యాపారం చేయాలి నాయన, ఇది మాట్లాడతామా? కాదు కదా. దేవునితో ఏం మాట్లాడుతున్నాము అని గ్రహించి మనము, అంటే అర్థమయ్యేది ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి. వేరే వ్యక్తితో మనకి సంభాషణ అవసరం లేదు, కానీ వేరొక వ్యక్తితో సంభాషణ కాదు, కానీ సహవాసం కాదు. ఎలాంటి సహవాసము? క్రీస్తులోనికి నడిపేటువంటి సహవాసం. అందుకే అదే 58వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అన్నారు. మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారములు చేయకూడదు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుడు. అంతేకాదంటే పని వాళ్ళతో కఠినమైన పని అంటే ఇక్కడ ఏంటి? ఉపవాస దినమందు మన పనులు కూడా మనకు రాకూడదు. ఎందుకు రాకూడదు? ఒక మాట చెప్పగలుగుతారా? ఉపవాస దినమందు మన పనులు రాకూడదు, వాళ్ళకి మనం సెలవు చేయాలి. ఎందుకు సెలవు ఇవ్వాలి? ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం తినాలి కదా, ఇంట్లో నుంచే బయటకు రాదు కదా, పని ఏమంటుంది? నిజమైన ఉపవాసం చేస్తే పనులు, నిజమైనటువంటి ఉపవాసం చేస్తే పనులు. మనకు పని లేనప్పుడు పనులతో మనకు పని ఏంటి? అదే కదండి. ఇంకొక మాట, చాలా భయంకరమైన మాట ఇక్కడ ఉందండి, మీరు కలహపడుచు వివాదము చేయించు. ఏమి తీసుకువద్దాం? కొట్లాడుతూ ఉంటారట ఉపవాసం అండి, కలహపడుతూ ఉంటారట, అన్యాయంగా కుదలాడుతూ ఉంటారట. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ ఉపవాసం నాకు అనుకూలం అని మీరు అనుకుంటున్నారు. నాకు అనుకూలం కాదు. ఏది అనుకూలం? నాకు